శ్రీ గురుభ్యో నమః. మనము రామకృష్ణ పరమహంస గారి శ్రీరామకృష్ణ కథామృతం నుండి ద్వితీయ పరిచ్ఛేదం చూస్తున్నాము. శ్రీరామకృష్ణుల కోరికలు. మనిషికి కోరికలు ఎలా ఉంటాయి కదా, సహజంగా ఏం చెప్తారంటే కోరికని మనం బలవంతంగా అణిచుకోవడం కాదు. బలవంతంగా అణిస్తే ఆ కోరిక మన లోపల దహించేస్తూ ఉంటుంది. అందుకని కోరికని ఎలాగా కామ్యరహిత స్థితికి వెళ్ళాలి అంటే, ఏ కోరిక అయితే మనకి వస్తూ ఉందో దాని వలన మనకి నష్టమనో లేకపోతే నిజంగా అది మనకు అవసరం కాదనో మనం కనుక మన మనసును నచ్చ చెప్పుకొని దాన్ని మచ్చిక చేసుకుంటే అప్పుడు అది ప్రశాంతంగా ఉండి మనల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. అందుకని ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికమైన మార్గంలోకి వచ్చామో కామ్యరహిత స్థితికే వెళ్ళాలి. కామ్యాలు కనుక మనల్ని వెంటాడుతూ ఉన్నాయనుకుందాం, ఇది కావాలి అది కావాలని అవి మనల్ని వెంటాడుతూ ఉన్నాయనుకో, మన ఆలోచనలు ఎంతసేపు అటువైపు వెళ్ళిపోతూ ఉంటాయి. ఎలాగ మనం మళ్ళీ అంతర్ముఖం అవ్వగలుగుతాము? దీన్ని తీసుకెళ్ళి భగవంతుని పాదాల దగ్గర ఎక్కడ పెట్టగలుగుతాం? పెట్టలేకపోతూ ఉంటాం. అందుకని స్వామివారు ఏం చెప్తారంటే, ఏదన్నా ఒక కోరిక మనకి కలిగిందనుకో, కొన్ని కోరికల వలన పెద్దగా నష్టమేమి ఉండదు. అంటే కాసింత నష్టం ఉంటుంది. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వాళ్ళు చాక్లెట్లు అవి అడుగుతూ ఉంటే మనం కొంతమంది పిల్లల్ని చూస్తాం, పాపం వాళ్ళ దంతాలు అవన్నీ పాడైపోయి ఉంటాయి. ఏమంటే చాక్లెట్లు తినేదండి అంటే పిల్లలకి తెలీదు. వాళ్ళకి చాక్లెట్ తింటే ఇలాగ అయిపోతుంది అనే విషయం తెలియదు కాబట్టి అవి చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి ఎవరు వెళ్ళినా పిల్లలకని చాక్లెట్లు తెచ్చేస్తారు. ఎక్కువ అతిథులు వచ్చే ఇళ్ళల్లో ఏమవుతుందంటే వచ్చే వాళ్ళంతా పిల్లల్ని ఊరికనే చూడ్డానికి ఏం బాగుంటుందిలే అని తీసుకెళ్ళి ఇచ్చేస్తూ ఉంటారు. ఇచ్చినప్పుడు ఏమవుతుంది, పిల్లలు ఉన్నాయి కదా అని తినేస్తూ ఉంటారు. తిన్నప్పుడు ఆ తర్వాత వచ్చేదేంటి, దంతాల పై భాగం కూడా అంతా పాడైపోతుంది. పాపం అది పిల్లలకి తెలిసి చేశారా తెలియలేదు. మరి ఇది ఎలాగా అంటే తల్లిదండ్రులకు తెలుస్తుంది కదా. ఇలాగా చూసినప్పుడు తెలిసినప్పుడు ఆ పిల్లలకి ఇలాగ ఒక చాక్లెట్ తింటే ఏమవుతుంది అనేది వేరే పిల్లల్లో ఏదో యూట్యూబ్లో ఏదో చూపిస్తున్నారు కదా, అవన్నీ చూపించి అమ్మ నువ్వు ఇలా తినడం వల్ల ఇలాగ నీకు పళ్ళు పాడైపోతాయి, రేపొద్దున నీకు పళ్ళు అనేవి బలంగా ఉండవు, అది ఇది అని చెప్పినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి సహజంగానే అమ్మో దంతాలు పాడవుతాయట, అలాగే నేను నా పళ్ళు లేకపోతే బాగోదు కదా అని వాళ్ళకి అర్థమైనప్పుడు చాక్లెట్లు మానేస్తారు. తప్పితే మనం బలవంతంగా ఇచ్చిన చాక్లెట్ ఆ పైన పెట్టాను, వాళ్ళకి ఇచ్చాను వీళ్ళకి ఇచ్చాను ఏదో చెప్తూ ఉంటే వాళ్ళు ఏడుస్తూ ఉంటారే తప్పితే వాళ్ళకి అంటే మనస్ఫూర్తిగా దాన్ని వదలరు కదా. అలాగా మనం కూడా లోకల్లో ఏదో ఒకటి కావాలనే కోరిక సహజంగా మనిషి అనేవాడికి ఎప్పుడు ఏదో కోరికలు ఉంటూనే ఉంటాయి. అది చిన్నవా పెద్దవా మంచివా చెడ్డవా దానికి పక్కన పెట్టేస్తే కోరికలు అనేవి మాత్రం సహజంగా ఉంటూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చెప్తున్నారు, ఎప్పుడు వరకు కోరికలు కనుక మనల్ని మన మీద అది సారీ చేసిందనుకో ఇంకా మనము మన మనసుని కంట్రోల్ అనేది చేసుకోలేము. కానీ ఆ మనసుని ఏం చేయాలట, మచ్చిక చేయాలంట. దాన్ని బలవంతంగా ఏదో నొక్కి పెట్టేద్దామా అంటే అది నొక్కి పెట్టలేరు. ఇక్కడ మనకి రావణాసురుడు చనిపోయినప్పుడు మండోదరి వచ్చి రావణాసురుని ఏమంటుందంటే, నువ్వు కోరికల్ని నొక్కి పెట్టావు అంతే. తపస్సు అవి చేసినప్పుడు అతను ఏం చేశాడు, నొక్కి పెట్టాడు. ఆ తర్వాత సీతమ్మని తీసుకుని వెళ్ళినప్పుడు కూడా అతనికి ఒక శాపం ఉంది, బలవంతంగా వేరే స్త్రీని చెరపకూడదు కాబట్టి అలా పెట్టుకుని కూర్చున్నాడే తప్పితే మనసుని అతను తన వైపు లొంగబెట్టుకోలేదు. అతనికి మనసు కంట్రోల్ అనేది లేదు. అందుకే ఎంతమంది రాణులు ఉన్నా ఎంతమంది అందమైన రాజకుమారులందరూ ఆయనతో ఉన్నా ఇంకా ఎవరో స్త్రీ కావాలని లాలసత్వంలో పడిపోయాడు. అక్కడ ఏమైంది, మనసు అనేది అతనికి లోబడి లేదనమాట. సో ఇక్కడ ఏమంటున్నారు రామకృష్ణ పరమహంస గారికి కూడా ఏంటంటే, చిన్నప్పుడు ఏదో ఎవరొక చోటుకి వెళ్తే ఒక బాబు అంట బంగారం మొలతాడేసుకున్నాడంట. బంగారం మొలతాడేసుకో ఈయనకి కూడా ఏదో నచ్చింది. అంటే సహజంగా మనకి ఎప్పుడు ఒక కోరిక కలుగుతుంది, ఎదుటి వాళ్ళని చూస్తేనే కలుగుతుంది. అదంటూ చూస్తేనే కదా అదేదో బాగుంది, లేకపోతే వాళ్ళు ఎవరో వేసుకుంటే బాగుంది, నేను కూడా వేసుకుంటే బాగుంటుంది అనే ఒక ఆశ వస్తుంది. అలాగే ఎవరో పిల్లోడు వేసుకున్నాడు, సరే ఈయనకి నచ్చింది, ఈయన కూడా అడుగుంటారు, పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళు వేశారట. కానీ బంగారం కాబట్టి అది వేయగానే ఆయనకి ఏమిటో లోపలంతా వేడిగా అనిపించింది. సో ఆయనకు అది నచ్చలేదు. ఆ తర్వాత ఏమంటున్నారు, నేను తీసామంటాను తీస్తాను లేకపోతే నేనే తుంగి పడేద్దునేమోనని. అంటే ఒక తీసుకున్నాము ఏదో ఒక కోరికని అనుకున్నాము, కానీ దానికి వచ్చే ఫలితం కనుక మనకి అర్థమైతే
మన మనసుకి మనం అర్థమయ్యేటట్లు చెప్పగలిగితే ఆ కోరిక అనేది ఆ తర్వాత దానికదే వెళ్ళిపోతుంది, దాన్ని పోగొట్టేసుకుంటాం. తప్పితే దాన్ని అణుచుకోకూడదు అనమాట. అంటే లోపల ఏదో మొలతాడు వేసుకోవాలని కోరిక ఉండిపోయింది అనుకో, ఆయనకి అది ఎప్పుడు అరే బంగారం మొలతాడు వేసుకున్నాం కానీ నాకు అవ్వలేదు అని అది అలాగా ఎప్పుడు ఆయన ఆలోచనలో ఉండొచ్చు. సహజమైన పిల్లల గురించి అయితే చెప్తున్నాను. కానీ ఇక్కడ ఏంటి, ఆయనకు వచ్చేసింది, ఎలాగో ఎవరో చేయించి పెట్టేశారు వాళ్ళ అమ్మ నాన్నలు. కానీ వేసుకున్నాక ఆయనకి అది శరీరానికి అది పడలేదు, లేకపోతే నచ్చలేదు అనిపించి ఆయన తీసేశారు. అలాగే ఏం చెప్తున్నారు, ఎప్పుడూ చూడండి బజార్లో ఏవో పిల్లలు కూడా తింటూ ఉంటారు. ఏది వాళ్ళన్నీ రంగురంగులు వేసి వస్తారు. ఏంటంటే రంగులైతే ఆకర్షణీయంగా ఉంటుంది, పిల్లలు కావాలంటారు, పిల్లలు కావాలన్నారు కదా అని పెద్దలు కొనేస్తారు అని చెప్పేసి మిఠాయిలకు కానీ ఐస్ క్రీమ్లకు కానీ అన్నిటికీ రంగులు ఎక్కువ పోసేస్తారు ఆకర్షణ కోసం. అయితే నిజంగా పదార్థంలో కన్నా పైన రంగుల వల్లని చాలా ఆరోగ్యం పాడైపోద్ది అనమాట. అయితే ఈయన కూడా వెళ్ళారట, ఏదో బజార్లో ఏంటో రంగురంగులు అన్నీ కనిపించే మిఠాయిలు బాగున్నాయి అని అంటే సరే కొనిస్తే ఈయన తిన్నారట. తిన్నాక ఏమంటున్నారు, ఆ తర్వాత కడుపు పాడైపోయింది. కడుపు పాడైపోతే ఆయన నెక్స్ట్ టైం ఏం చేస్తారు, అలాంటి మిఠాయి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మో ఇంతకుముందు అది తింటేనే కదా నాకు అనారోగ్యం వచ్చిందని ఆపేస్తారు. అలాగా ఒక కోరికని ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నామో ముందు చేయాల్సింది ఏంటంటే ఆ కోరిక వలన వచ్చే ఫలితం ఏంటో మనము నిజంగా మనసుకు కనుక నచ్చ చెప్పగలిగితే అనవసరమైన కోరికలు లేకపోతే లౌకికమైన కోరికలు మన మీద అజమాయిషీ చేయలేవన్నమాట. సో ఇక్కడ కోరికలను ఎలా కంట్రోల్ చేసుకోవాలి, దానికి మనసుకి ఏది అంగీకారమో ఆ రకంగా చెప్పుకుంటూ ఆ కోరికను అనేది మనము కంట్రోల్ చేసుకుంటూ కోరికలు లేని అంటే కామ్యరహిత స్థితికి వెళ్తేనే ఆధ్యాత్మికంలో మన మనసును మనం అంతర్ముఖం చేసుకోవడానికి వీలవుతుంది అన్నమాట. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.